ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. నాతో పాటు నాకు కూడా వచ్చినచో వచ్చి ఒక 2-3 గ్లాసులు తీసుకునొచ్చో మెల్లమెల్ల మెరిసే గ్లాసు, అందులో 60 ml, 2 ఐస్ క్యూబ్. సోనన్న ఒకటిగా వెళ్తాడు, 2 కాళ్ళతో వెళ్తాడు, 4 కాళ్ళతో ముందుకు వెళ్తాడు. కాలం చేస్తూ ఉంటాడు. బుసుకొడదావు అనుకున్నాడు నన్ను. ఆ గుంపులో నువ్వనే ఒక మనిషివి, నీ గురించి చెప్పు. పొగుడు ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది, నాలా ఉంటుంది. మంచి మంచి చిత్రాలు తీస్తున్నాను. చిత్రాలు మీనింగ్ డబుల్ మీనింగ్. పెద్ద ప్లాన్. కాదు కదా ఏంటంటే దొడ్డి నేను మమ్మీతో ఏం మాట్లాడలేదు. అమ్మగారితో అమ్మతో మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదా నేను ఏడు గారితో ఈయన మాట్లాడరంట. మేమైతే మా అమ్మగారితో మేము మాట్లాడతాం. మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదా లిసన్ టు మీ వర్డ్ నేను ఏడు. ఆటో కూతాడు మా డాడీ. డాడీ కొట్టి ఏదో ఒకటి చేయాలా? ఏందో మాట్లాడతాను, ఏందో మంచిగా చెప్పు. నీ పేరు చెప్పు మరి. ఏం వీడియో? నీ పేరు ఆకాశం. ఆకాశం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వంశీ అఫీషియల్. సో గైస్, మొన్న కొట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ అందరు పార్ట్ 2 పార్ట్ ఉన్నారు. మా దగ్గర ఎవరన్నా మంచిగా మాట్లాడుతున్నారంటే గింత కూడా అసలు తడబడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా 2 ఉన్నారంటే నాగమోని. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికే పోతున్నాయి ఇప్పుడు. సో వాళ్ళు ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడతారో చూద్దాం. సో లోపల ఉన్నారు, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దామండి. ప్రియాతి ప్రేమైన అన్నలకు నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటంటే, నా మిత్రుడికి కూడా నమస్కారం. ఈ రోజు మీరు మాట్లాడబోయే ప్రతి మాట తెలుగులోనే మాట్లాడాలి. ఒక్క ఆంగ్లం ముక్క కూడా మాట్లాడుకోకుండా ఒక 1-2 నిమిషాల పాటు ఓన్లీ తెలుగులోనే మాట్లాడు. నేను మాట్లాడి వెళ్ళిపోతా. నేను ఫస్ట్ నాకు వీడియో ఎడిట్ చేసుకోవాలి. నా మిత్రుడు వంశీ నాకేదో చెప్పాలనుకున్నాడు. అది నాకు ముందే తెలుసు. ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. ఎలా చెప్పాలో తెలియక లోపల కుమిలిపోతున్నాడు. ఆ బాధ నాకు ఏ రోజు నుంచో చెప్పాలనుకున్నాడు. కానీ ఒకరోజు ఇద్దరం మంద అవుతుంటే ఆ బాధ బయటికి కక్కాడు. అప్పుడే తెలిసింది మనోడు ఏదో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. పదం వాడదు. లవ్ ఇంగ్లీష్ పదం ఇంగ్లీష్ పదం యూజ్ చేయదు. చెప్పు, నీకు తెలియ రాదు కదా. దేశ భాషలు అందరూ తెలుగు లెస్స లెస్స అన్నా నేను. మాతృదేవోభవ పితృదేవోభవ
ఏమన్నా నీకు నీకు ఎక్కడ తిరిగి తెలుగులో మాట్లాడడం కావాలి, తెలుగులో మాట్లాడుతున్నాము. ఏమన్నా ఆంగ్ల పదాలు మాట్లాడతలే కదా. కొడితే చచ్చిపోతుందా బాబు. చాక్లెట్ కింద మీ దాకా లేపుతాం. ఏదైనా సంఘటన గురించి సంఘటన గురించా? అయితే ఈ రోజు మన ఇద్దరం ఈ రోజు జరిగిన సంఘటన ఏమనగా, నాకు పొద్దున నాకు సంభాషణ జరిగింది నాగతోని. అన్న గుడికి పోదాం దా అన్న అంటే, వాని కోసం నా దివాచక్ర వాహనం కోసం అడిగితే నా దివాచక్ర వాహనం వేసుకొని నా కోసం రావడం జరిగింది. మేమందరము గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని నాగకు ఒకటి ఏమంటారు దాని ఇట్లా తీస్తారు చూడు, దీన్ని ఏమంటారు తెలుగులా? ఏం తీస్తారా ఇప్పటిదాకా మిమ్మల్ని ఆడ తీసినాం చూడు, దాన్ని ఏమంటారు తెలుగులా? తెలుగులో చెప్పమ్మా, మాకు రాకనే అడిగేది. తెలుగులో ఏమంటారు అంటే చిత్రీకరణ చేసినాము బుల్లితెరలు. అయిపోయింది 2 నిమిషాలు. మనం టాలీవుడ్ పబ్కి వెళ్తే అక్కడ జరిగే సంఘటన అట్లా ఒకటి. నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి అనుకుంటాను టాలీవుడ్ కి. బట్ వెండితెర తెలుగు చలనచిత్రం అప్పుడు వెళ్తాం అనమాట ఎప్పుడో ఒకసారి. మొగోళ్ళు కూడా స్కిప్ చేస్తాను. మేము అక్కడ వెళ్ళినచో నాతో పాటు నాకు కూడా వచ్చినచో వచ్చి ఒక 2-3 గ్లాసులు తీసుకునొచ్చో మెల్లమెల్ల మెరిసే గ్లాసు, అందులో 60 ml 2 ఐస్ క్యూబ్, కళ్ళంతా ఎటో పోవనుచో. మాట తాగేది బీరు కాబట్టి ఆ కళ్ళని ఎట్టెట్టో పోవనుచో. ఆ కళ్ళు రాగా నా దగ్గరికి ఇట్లా వచ్చినచో, అన్న ఉదరదేకో అన్న మోడల్ అన్నగారు అక్కడ చూడండి, అన్నగారు అక్కడ చూడండి, మంచి మంచి చిత్రాలు కనబడుతున్నాయి. అక్కడ కనిపిస్తున్నాయో చెలికత్తలు. ఆ చెలికత్తల్ని మనం ఆక్రమించుకుందామా అన్నగా ఒరే మనకి ఎందుకు రావంటే లేవన్నా నా అక్కడ చూడు అన్న, ఆ చిన్న చిన్న దస్తులా అవి చూడు ఎంత అందంగా ఉన్నాయో అని. మామని వద్దురా, మనం అలాంటి చూడకూడదురా, మనం ఒక సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టాంరా అని చెప్పి మామ అనడం జరిగింది. అయినా కూడా ఏం కదన్నా చూడన్నా అని అంటాడు. చూడన్నా వాళ్ళని చెలికత్తల్ని ఎగ్రేసుకోపోదామా మనము అని చెప్పి మన దివాచక్ర వద్ద నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట అక్షరాల నిజం. అది ఇది ఎటువంటి కల్మషాలు లేకుండా, ఇందులో ఎటువంటి అబద్ధము లేదు. మనకి కింద 2 కాళ్ళు రెడీగా ఉంటాయి. ఆ చిత్రాలని చిలుకలు రెడీగా ఉంటాయి. ఎప్పుడెప్పుడు సిద్ధముగా ఉన్నవి. మా టీమ్ మా జనాల్లో మా అన్న వాళ్ళు, మా అన్నయ్య ఈ సోనన్న ఒకటిగా వెళ్తాడు, 2 కాళ్ళతో వెళ్తాడు, 4 కాళ్ళతో ముందుకు వెళ్తాడు. ఒక 2 కాళ్ళతోనే వెళ్తాడు, ఒక్కొక్కసారి 10 కాళ్ళతో కూడా రావచ్చు. ఆ కాళ్ళ నొప్పులతో వేరే వాళ్ళు ఇంకో 4 కాళ్ళు నృత్యం చేసే అమ్మాయిలతోటి అలా పరిచయం పెంచుకుంటాడు. అంతేకాదు లాస్ట్ లో ఇద్దరిని ఇట్లా పట్టుకుని చిన్నద వైపు పెద్దద వైపు అని ఒక డాన్స్ చేస్తాడు. డాన్స్ కాదు, నాట్యం ఆడతాడు. మొత్తం మెలికలు తిరుగుతాడు. మంచిగానే వీడికి ఏం లేదు, వీడికి లేదు అసలు. అవును, ఇది పెద్ద నిజం చెప్తున్నా, ఉప్పుది చెప్తున్నా, తెలుగు భాషలో మాతృభాషలో చెప్తున్నా. వీడంత కామం పిశాసుడు. అదేదో సినిమాలో ఉంటుంది చూడు, అరుంధతి సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, వీడు అలాంటి క్యారెక్టర్ ఇది. వీడు పెద్ద సంబంధం రాదు, నీకేం తెలియదులే. ఇప్పుడు అడిగేది ఏంది, నువ్వు పిండేది ఏంది? వీడు కళ్ళుతోనే మ్యాజిక్ చేస్తా ఉంటాడు. ఏం చేయాలి అసలు మెయిన్ మాట్లాడాల్సిన వాళ్ళు కంటెంట్ ఇప్పుడు లేస్తుంది వీడియో తిరుగు కెమెరా తిరుగు.
నాకు గాడికి నీకు గొడవైనప్పుడు అటు ఆ సంభాషణ చెప్పు, ఆ సంభాషణ- కన్వర్సేషన్ చెప్పు ఆ తెలుగులో సంభాషణ- ప్యూర్. తెలుగు దానికి అసలు తెలుగే చక్కరాదు, మళ్ళీ మీరు తెలుగు ప్యూర్ తెలుగులో మాట్లాడమంటారు నాకు రావే రావు కానీ కొట్లాట్లా ఏమంటారు వాళ్ళు ఎవరి వాళ్ళు ఎవరి దగ్గర సహాయం తీసుకోకుండా ఒక్కదాన్ని మాట్లాడారు. సహాయం తీసుకోకుండా భయం తీసుకోకుండా ఇంతవరకు పెరగలేదు పుట్టలేదు అట్లా మంచిగా గొడవలు అదంతా వద్దులే, బ్యాడ్ నెగిటివిటీ వద్దులే, ఇంట్రెస్ట్ వద్దులే. కానీ నీకు నాకు ఎలా పరిచయం అయినాడు, ఎలా ఆ పరిచయం అయిన తర్వాత ఎలా లవ్ చేసుకున్నారు అది చెప్పు. మేమిద్దరం ఎలా పరిచయం అంటే బాగా తెలుగులో ప్యూర్ తెలుగులో నీట్ గా. ఎవరు కొట్లాడతలేరు. ఒక బిల్డింగ్ ఏమంటారా భవనం ఆ భవనం మీద కూర్చొని నేను ఏదో ఆలోచిస్తూ ఉంటాను. ఆ హీరో ఎంట్రీ వస్తూ కాదు హీరో ఆ చిలుకలు పట్టుకెళ్ళిపోయేవాడు వస్తూ ఉంటాడు, వచ్చి కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటాడు. నాతో కాలక్షేపం కాలం చేస్తూ ఉంటాడు. కాలక్షేపం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటుండగా అయితే మాట్లాడుతూ ఉంటాడు. బుసుకొడదావు అనుకున్నాడు నన్ను. అనుకున్నాడు బుట్టలో పడేద్దాం అనుకున్నాడు. ఆ బుట్టలో నుంచి నేను బయటికి వచ్చేసాను. నాకు అన్ని తెలిసిపోయి పాపం బుస్ కొట్టడం జరగలేదు. అది ఇంకా ఏమంటారా అదేమంటారు మొత్తం ఏడుకోబోతున్నావు. నార్మల్ గా అడుగుతున్నారు ఎట్లా స్టార్ట్ అయింది, ఎలా పరిచయం అయ్యారు, ఎలా లవ్ చేసుకున్నారు, ఎలా అన్ని అట్లా ప్రేమ ఎలా మా ప్రేమ ఒక భవనం మీద స్టార్ట్ అయింది. ఆ భవనం మొదలయ్యింది. నువ్వైనావు కదా ఆ భవనం పైకి మీ రాజకుమారుడు ఎలా వచ్చాడు? మా రాజకుమారుడు రావత్ చిందులేసే పార్టీ చిందులేసే దాంట్లోకి వస్తూ ఉంటాడు నాగార్జున. అయితేనేమో నేను మా అక్క వాళ్ళ పార్టీకి నేను టెర్రస్ మీద భవనం మీదకి వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు ఆ హీరో వచ్చి కథలు స్టార్ట్ చేశాడు. నాకు ఒక డ్రింక్ ఇచ్చి తాగమని డ్రింక్ ఇచ్చాడు. డ్రింక్ ఇంగ్లీష్ లో ఏమంటారు, సుధాపానా మద్యపానం. మద్యపానం కాదు, చెరుకు రసం పానం ఇచ్చాడు. చెప్పు. ఇప్పుడు మేము లాస్ట్ వీడియో చూసినాం, మేము పంచిన దాంట్లో తెలుగు మాట్లాడాలి. 1 minute ఒక్క ఇంగ్లీష్ మీద వచ్చిన కొడతారా నిజంగా? చేతికి దొరుకుతావు మంచిగా. ఇద్దరు రెడీ 1 minute. అసలు ఇంగ్లీష్ పదం ఒక్కటి కూడా, ఇంగ్లీష్ అనే దాన్ని కూడా నువ్వు ఆంగ్లం అను. తెలుగులో మాట్లాడు 1 minute. దేని గురించి మాట్లాడాలి చెప్పు. నేనేదో చెప్తాను, నువ్వు మాట్లాడుకో. నీ లైఫ్ గురించి చెప్పుకో, లేకపోతే నీ బిజినెస్ గురించి చెప్పుకో. నువ్వు నెక్స్ట్ ఏం మమ్మల్ని కొంచెం పొగుడు, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది. చెప్పు. అందగత్తెలు ఎవరు? అందగత్తెల గురించి మాట్లాడకూరీడా. నువ్వు తెలుగు మాట్లాడు. తెలుగు మాట్లాడుతున్నా. అందగత్తెల గురించి మాట్లాడకూరి నాతో అర్థమైందా? తిన్నారా? నాన్ స్టాప్. ఎట్లా అంటే చూడండి ఇగో నేనైతే ముందు మంచి ఏమంటారు దాన్ని, ఏమంటారు కదా, వీడియోస్ ని తెలుగులో చెప్పు. మంచి చిత్రాలు తీస్తున్నాను. చిత్రాలు ఏ చిత్రాలు? మంచి చిత్రాలు. అమ్మాయి కాదు, చిత్రాలు, ఓన్లీ చిత్రాలు. మంచి చిత్రాలు తీస్తున్నా అనమాట. మంచి పెద్ద చేస్తున్నా అనమాట. ఏంది మంచి పెద్ద ఒకటే చెప్తున్నా. మంచి పెద్దవి చేస్తున్నాడంట. చెయ్యకట్ల వీళ్ళందరూ కొడతారు నిన్ను. నీకు అర్థం కావట్లే ఏం చెప్తున్నా. అంత డబల్ మీనింగ్ డబల్ మీనింగ్.
రెండు అర్థాలతోటి మీరు ఆలోచించకూరు అర్థం సరే ఇప్పుడు తెలుగులో ఏమున్నా ఒకటే అర్థం సరే ఆలోచించు చెప్పు నెక్స్ట్ కంటెంట్ గురించి నేను ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు నువ్వు తెలుగులో మాట్లాడొద్దు నాకు కూడా ఉద్దేశం మీరు అట్లా మాట్లాడితే సరే సరే సో నువ్వు నిజంగా అందుకే నేను ఏం చెప్తున్నానంటే ముందు ముందు మంచి మంచి చిత్రాలు అయితే తీస్తున్నాను అనమాట మీ గురించి మిమ్మల్ని సంతోషపరచడానికి మంచి మంచి ప్లాన్లు పెద్ద పెద్ద ప్లాన్లు మంచి మంచివి ఆలోచిస్తున్నా అనమాట ఇక మన దాంట్లో తెలిసిందే కదా ఆలీలు వస్తుంటారు ఇప్పుడైతే ఎవరు రారనమాట ఇంకా ఇప్పటి నుంచి ఏమున్నా నేను ఒక్కనే చేసుకుంటా మంచి మంచి చిత్రాలు మీరు పిచ్చలు అయిపోతారా చిత్రాలు అంటే అమ్మాయి కాదు జస్ట్ చిత్రాలు అంటే చెప్తే మళ్ళీ కొడతాను నేను చెప్పలేను 1 మిలియన్ మళ్ళీ 1 మిలియన్ అనలేదు నేను వీళ్ళు కొడతారు అంటున్నా మళ్ళీ వీళ్ళు కొడతారు మళ్ళీ నాకు ఇంగ్లీష్ నువ్వు నిన్నంతా ఏం చేసినావు తెలుగులో చెప్పు ఇంగ్లీష్ నిన్న డే స్టార్టింగ్ నుండి మార్నింగ్ స్టార్టింగ్ నుండి నైట్ పడుకునే వరకు ఏమేమి చేసినావు తెలుగులో చెప్పు పొద్దున్నే లేచిన పనులు తోముకున్నా దొడ్డి ఒక గదిలో ఉన్నది అదే ఆగాడు చెప్తాడు పొద్దున్న లేచిన పనులు తోముకున్నా మలమూత్రానికి పోయినా స్నానం చేసి మా పెద్ద మనుషుల దగ్గరికి అయితే వచ్చిన అనమాట దాన్ని ఏమంటారు అది రెండు చక్రాల వాహనం రెండు ద్విచక్రాల వాహనం పైన వచ్చిన బట్టలు వేసుకోకుండా వచ్చినావా స్నానం చేయలేవా అందుకే ధరించుకొని వచ్చినావని చెప్పు అన్ని చెప్పాలి ఏమంటారు నువ్వు ఇంట్లో తెలుగు మాట్లాడేది నువ్వు ఇంట్లో తిన్నది కూడా చెప్పాలి ఏం తిన్నావో మీ మమ్మీతో ఏం మాట్లాడినావు అది కూడా చెప్పు నేను మమ్మీతో ఏం మాట్లాడలేదు అమ్మతో కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిసన్ టు మై వర్డ్ నేను అయితే ఏం మాట్లాడలేదు అనమాట నేను పొద్దున్న లేచి వెళ్ళిపోయి మమ్మీ పనికి పోతుంది సో ప్రజలారా వీళ్ళ తల్లిగారితో ఈయన మాట్లాడరంట మేమైతే మా అమ్మగారితో మేము మాట్లాడతాం మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిసన్ టు మీ వర్డ్ నేను ఏడు ప్రజలారా అది కాదు నేను చెప్పేది ఫస్ట్ నేను చాలా బాధపడుతున్నాం ప్రజలారా గుర్తించండి ఈయన వాళ్ళ అమ్మగారితో మాట్లాడితేనే అరే నేను లేచలేపు మా మమ్మీ పోయింది అనమాట నిన్న పొద్దున్న సరే అమ్మ మమ్మీ కాదు అమ్మ మాట్లాడు నేను పొద్దున్న లేచేలోపు మా అమ్మ అయితే డ్యూటీకి అయితే పోయింది డ్యూటీ ఒక పనికి ఉద్యోగానికి ఉద్యోగం అంటే తెలుగు అది జాబ్ అంటే ఇంగ్లీష్ ఓకే పొద్దున అయితే పనికి పోయింది నేను లేచిన పనులు తోముకున్నా మంచిగా అయితే స్నానం చేసి దుస్తులు వేసుకున్నా మీ నాయన ఆటో కూతాడు మా డాడీ కొట్టి ఆగం చేస్తున్నారు నన్ను తండ్రి గారు నాన్నగారు డాడీ స్టైల్ కింద ఫాస్ట్ డాడీ అంటున్నా మీ తండ్రి చూసాం అయ్యా చూసిన అనుకో నవ్వుతాడు ఇదంతా చెప్పొచ్చుగా మరి నాన్నగారు మా అయ్య సో ఇగో మా అయ్య అయితే త్రిచక్రము వాహనం తీసుకొని 3 చక్రాల వాహనం తీసుకొని అయితే పనికి పోయింది అనమాట నేను కూడా ద్విచక్రం వాహనం తీసుకోవాలి పలసరు బైకు మీద రారు బాబా నేను టాంటాడదాన్ని కాదు బాబో ఇగో వీడికి వచ్చిన అనమాట ఇదేమంటారు వసతి సచివాలయం కాదు ఇంకేదో అంటారు మా ఇంటికి వచ్చిన సరే అన్న వాళ్ళ ఇంటికైతే వచ్చిన అనమాట నేను అన్న వాళ్ళ ఇంటికి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు పోయి వేరే వాళ్ళని కలిసేసి వచ్చిన వేరే పని చేసుకున్నా వంశం బడి వాళ్ళేదో చిత్రం తీసిరు ఆ చిత్రంకి మాట్లాడడానికి అంటే
దాన్ని ఏమంటారు? చెప్పు. వాయిస్ ఓవర్ కాదు, దాని తెలుగులో వాయిస్ అంటే గొంతు. నీ గొంతుతో మాట్లాడి దాన్ని ఏమంటారు నిజంగా? మిమిక్రీ ఇంగ్లీష్. అది నువ్వు ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ లో అంటే నువ్వు దాని ట్రాన్స్లేట్ తెలుగులో చెప్పు అని. దాన్ని ఏమంటారా నాకు గుర్తుకొస్తలేదు. ఏదో మొత్తం మీద అయితే ఒకటి చేసినాం పోయాడ. ఏం చేసినావు? అన్ని ఇవేనా? బయటికి పోవాలా, ఏదో ఒకటి చేయాలా? ఏందో మాట్లాడతాను, ఏందో మంచిగా చెప్పు. ఏం చేసినావు? అటు పోయినాం. ఇగో చిత్రం తీసి మన శ్రీయానా టీం గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లో వీడియోల గురించి మాట్లాడేటప్పుడు అందరూ ఓకే 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 ఇగో ఫస్ట్ మెసేజ్ వచ్చేది, ఫస్ట్ సమాచారం వచ్చేది శ్రీయన్న నుంచి వస్తుంది అనమాట. ఆయన వస్తుంది, ఆయన ఏమంటాడు మళ్ళీ అది ఇంగ్లీష్ లో ఎవరెవరి చిత్రాలు విడుదల అవుతున్నాయి ఈ రోజు. ఆ విడుదల అయ్యే దాంట్లో నువ్వెందుకు ఈ మనిషి మీరు దాన్ని ఏమంటారు? అది చిత్రాలు విడుదల అయ్యేటప్పుడు నేననే మనిషి టైమింగ్ అడుగుతాడు కదా, దాన్ని ఏమంటారు తెలుగులో? మీది ఎన్ని గంటలకు విడుదల అవుతుంది అని అడుగుతాడు. ఆ సమయం తెలపండి అని చెప్తాడు ఒక దాంట్లో. అదేంటది? నీకు తెలుగు ఇంత మంచి ఇట్లా నేర్చుకున్నావు నువ్వు? నాకు అర్థం తెలుగు అయిపోయింది ఆల్రెడీ. ఎక్స్పీరియన్స్డ్ అయితే ఉంది. సో ఈ ఎందుకు వచ్చింది? అందుకని ఆ గుంపులో ఆ గ్యాంగ్ లో మొత్తం మీద ఆ గ్యాంగ్ తెలుగే కాదు, గ్యాంగ్ వార్స్. ఆ గుంపులో నువ్వనే ఒక మనిషివి, నీ గురించి చెప్పు. ఆ గుంపులో ఆయన అయితే సమాచారం ఇస్తాడు అనమాట. ఏ టైంకి మీది, ఏ సమయానికి మీవి చిత్రాలు విడుదల అవుతున్నాయి అని చెప్పేసి తెలపండి అని చెప్పి పెడతాడు అనమాట సమాచారం. నేనేం చెప్తా అంటే ఆ టైంలో సారీ అరే మీరు కొట్టి నన్ను పిచ్చోని చేస్తారు. గుర్తించండి, ఈయన మీతోనే తెలుగులో మాట్లాడకపోతున్నారు, మాతో కూడా తెలుగు మాట్లాడకపోతున్నారు. ఇంకా వీడియోలు తెలుగు మాట్లాడే ముందు 1 minute ఇంగ్లీష్ లో మాట్లాడు. ఓన్లీ ఇంగ్లీష్ నాట్ తెలుగు. నో తెలుగు. నువ్వు ఇప్పుడు ఇందాక ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నావు చెప్పినావు, అన్ని ఇంగ్లీష్ పదాలతో ఒక 1 minute మాట్లాడు. యు స్పీక్ ఇంగ్లీష్, నో తెలుగు. You had your dinner, sorry, had your lunch. Had your lunch. No questions. So guys, I wake up morning. I wake up morning and I go to washroom. After a బట్టలు ఇప్పడి స్నానం అయిపోయి ఇప్పుడు తెలుగు ఓన్లీ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్, ఓన్లీ టాక్ విత్ పీపుల్. ఏం మాట్లాడాలి రా మన ప్రాంతే అది. నీకేది రాదబ్బా, తెలుగు మాట్లాడు. బూతులు మాట్లాడమంటే తెలుగు మాట్లాడు. ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ అన్నప్పుడు తెలుగు వస్తుంది. సో అందుకోసం ఈయన గంట బెల్లు ఎవరైతే కొట్టినారో దాన్ని రిమూవ్ చేసేసుకొని గంట బెల్లు కాదు, దాన్ని ఏమంటారు తెలుగులో చెప్పు. ఇప్పుడు చెప్పేది సరే గంట కాదు, తెలుగులో చెప్పు. ఇదే తెలుగులో చెప్పు చూస్తాం మీరు. స్కై వీడియో. నీ పేరు చెప్పు మరి, ఏం వీడియో? నీ పేరు ఆకాశం. ఆకాశం వీడియోలో ఎవరైతే ఆ గంటని ఇట్లా కొట్టినారో చేత్తో, ఆ ఆకాశాన్ని మీరు ఇట్లా తీసేసేయండి. తొలగించేసి ఇక పైన ఆకాశం వీడియోలు చూడకండి. ఎందుకంటే మీరు గొంతు విప్పి తెలుగులో మాట్లాడలేదు కాబట్టి మీరు కూడా ఈ మనిషికి చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు కూడా ఏమంటారు, ఇట్లా పైకి లేపొద్దండి, కిందికి దింపండి. ఆకాశం వీడియోలు చూడొద్దండి. ఏం పైకి లేపొద్దు అంటున్నావు, ఏం కిందికి దింపమంటున్నావు? పైకి అంటారు కదా, అందుకే పైకి అట్లా అందుకే పైకి లేపొద్దండి, కిందికి దింపండి. అందుకే ఆకాశం వీడియోలు చూడకండి. మీ ఫ్రెండ్స్ మీ దోస్తులు ఎవరైనా వీడియో చూస్తుంటే, మిత్రులు, తెలుగు స్వచ్ఛమైన తెలుగు మిత్రులు, మీ మిత్రులు ఎవరైనా చూడొద్దని చెప్పండి. మీరు కూడా చూడొద్దండి. పైకి లేపిన వాళ్ళని కిందికి దింపండి. అదా ఒక గంట ఉంటుంది, దాన్ని ఇట్లా తూపేయండి. తెలుగు చాలు.